ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. నీటిపై నావ లాంటిది మనోనిగ్రహం లేని మనస్సు. ఎవరి మనస్సు ఇంద్రియ విషయాల వైపు పరుగు పెడుతూ ఉంటుందో అట్టి మనస్సు ఆ మనిషి యొక్క బుద్ధిని హరించి వేస్తుంది. ఎలాగంటే నీటిలో పయనించే నావను గాలి పెడదారి పట్టించున్నట్లు. మైండ్ వితౌట్ రిస్ట్రైంట్ is like a boat on water. For the mind which follows in the wake of the wandering senses, carries away his discrimination as the wind carries away a boat on the waters. So it is very clear our mind has to be focused on the things which we are expected to come here to learn. మనం ఏం నేర్చుకోవడానికి వచ్చినామో దాని మీద ధ్యాస పెట్టే విధంగా మనసుని పెట్టుకోవాలి. ఎలా కూర్చుంటే ఎలా ఆలోచిస్తే మనం చదువు మీద జ్ఞాపకం అవుతుందో అది చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ప్లీజ్ మై చిల్డ్రన్, ఎవ్రీ పీరియడ్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. ఒక్క నిమిషం మా టీచర్స్ కూడా హెల్ప్ చేయండి అమ్మా ప్లీజ్. Before you start the period, just 1 minute self-motivation skill applied. Pranayama, many things are there. Motivation like that you have to carry on. So, మనసుని పదే పదే టీచర్ మీద, బోర్డు మీద, చెప్పేదాని మీద ఫోకస్ అయ్యే విధంగా పిల్లలు ఉంటేనే ఆ టీచర్ చెప్పింది ఆ టెక్నాలజీ ద్వారా మనకు వచ్చేది మనకు అబ్బుతుంది. అలాగే తర్వాత డౌట్స్ ఉంటే అడగలిగే అవకాశాన్ని తీసుకోవాలి. దెన్ ఓన్లీ వీ విల్ డెవలప్. డౌట్స్ రాలేదని అర్థం ఏంటంటే, డౌట్స్ మనం అడగట్లేదంటే, డౌట్స్ రావట్లేదంటే అర్థం ఏంటి? వీఆర్ నాట్ లెర్నింగ్. ప్లీజ్ రిమెంబర్.